మహాశివరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఏడుపాయల్లో అత్యంత అట్టహాసంగా జరుగుతున్నాయని మంత్రి హరీష్ రావు అన్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏడుపాయల వనదుర్గ భవానీ మాతకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆయన వెంట మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరీష్, ఆలయ ఈవో సారా శ్రీనివాసులు ఉన్నారు. ఆలయ మర్యాదలతో ఈవో సారా శ్రీనివాస్ పురోహితులు పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. జరగడం అంటే ఇదంతా శివుడి యొక్క దయ, మరి అమ్మవారి దయ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రభుత్వం యొక్క కృషి అని చెప్పి ఈరోజు చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి అభివృద్ధి ఇంకా కొనసాగాలి. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మరి ఏడుపాయల్లో వనదుర్గా భవానీ మాతను ఈరోజు ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా పరమశివుడి యొక్క దయతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతున్నాం. ఏడుపాయలకు వచ్చేస్తే మరి ఇక్కడ ఒక పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయాలని కోరితే ఆ పోలీస్ అవుట్ పోస్ట్ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. బ్యాంక్ ఏటీఎం కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. మరి షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడే మా కలెక్టర్ గారికి కూడా చెప్పాం, ఒక 50 లక్షల రూపాయలతో మంచి ఒక వాష్రూమ్స్ ఫెసిలిటీ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున మహిళల కోసం ప్రత్యేకంగా కట్టాలని చెప్పి కూడా నిర్ణయించినాం. వచ్చే సంవత్సరానికల్లా దాన్ని కూడా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం. రుడ్బన్ నుంచి కూడా దాదాపు 2 కోట్ల రూపాయలతో ఒక మంచి గెస్ట్ హౌజు, కన్వెన్షన్ సెంటరు ప్రజలకు అందుబాటులోకి కూడా ఇక్కడికి తీసుకురావడం జరుగుతూ ఉంది. మరి భక్తుల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ నుంచి పెద్ద ఎత్తున బస్సులు కూడా వేశాం. ఆ బస్సులు మరి ఈరోజు భక్తులకు ఉచిత షటిల్ సర్వీస్ కూడా మెదక్ పట్టణం